స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యొర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అతట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీయూ తినలేదు. 6 రోజులు గడిచిన అనంతరం ఆకలి గొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడువైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములను అన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లు అనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి కిందకు దూకుము. ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తిపట్టుకుందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచిత సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన స్నేహితులారా, ఈ తపస్సు కాల మార్గములో మనందరము కూడా నడుస్తూ ఉండగా ఈ 40 రోజుల శ్రమల కాలంలో మనం యేసు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమలను అనునిత్యము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ 40 రోజుల తపస్సు కాలంలో భాగముగా ఈ యొక్క తపస్సు కాల మొదటి ఆదివారం నాడు ఈనాడు చదువుకున్నటువంటి వాక్య పఠనాలను మనం ధ్యానం చేసినట్లయితే, ముఖ్యముగా ఈనాడు చదువుకున్నటువంటి శుభవర్తమానమును మనం చూసినట్లయితే, ఈ సువిశేష పట్టణంలో ముఖ్యముగా యేసు ప్రభు వారు సైతాను మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సన్నివేశం ఎలా కనిపిస్తుందంటే, యేసు ప్రభు సాతానుని ఏ విధంగా ఆ సాతాను పెట్టే శోధనను జయించగలిగాడు అనేటటువంటి అంశము చక్కగా రాయబడిందండి. ఏమిటి, దేని చేత సైతాను శోధన ప్రభు జయించగలిగాడు అని అంటే, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొన్నప్పుడు సాతాను ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉంది. ఏ విధంగా శోధిస్తుందంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క శరీరం మీద ఆ సాతాను శోధన చేస్తూ ఉందండి. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కదా. నిజంగా ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, మనిషి ముఖ్యంగా 3 సందర్భాల్లో సులువుగా పాపంలో పడిపోతాడు. సులువుగా. ఏమిటి ఆ 3 సందర్భాలంటే, మొట్టమొదటిది శరీర విషయంలో, రెండవది డబ్బు విషయంలో లేదా పదవి విషయంలో లేదా అధికార విషయంలో, ఇక 4వది కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఏదో ఒక విధంగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ముందుకు వెళుతూ ఉంటే, ఇక భరించలేనటువంటి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి కూడా దూషించి దేవుడికి దూరం అయిపోయి వేరొక మార్గాలు ఎదుక్కునేటటువంటి పరిస్థితుల్లో మనం పాపం చేస్తూ ఉంటాం.
అయితే ఈ సాతాను కూడా ఇదే విధంగా ప్రభువుని శోధిస్తున్నాడు. మొట్టమొదటిది శరీరం మీద దాడి చేస్తున్నాడు. దేహము మీద, భౌతికమైనటువంటి శరీరం మీద ఈ సాతాను శోధన చేయటం ప్రారంభించాడు. ఏమిటి? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శరీరము బలహీనపడింది. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేస్తూ ఉంది ఆయనకి. ఇక వెంటనే సాతాను వచ్చి, ఎందుకు నువ్వు ఆకలితో ఉండటం? నువ్వు దైవ కుమారుడివి కదా, దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో, శుభ్రంగా తిను, ఆకలి బాధ ఎందుకు నీకు? నువ్వు దేవుని కుమారుడు కదా, తిను రాళ్ళను రొట్టెలు చేసుకుని అని అంది. అయితే యేసు ప్రభు అనుకుంటే రాళ్ళను రొట్టెలు చేసుకుని తినలేడా? ఆయనకి ఏమైనా అసాధ్యం? అది ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మహాదేవుడు ఆయన. చనిపోయిన వారినే తిరిగి లేపాడు కదా, చచ్చిన వారినే జీవంతో లేపిన వాడికి ఆయనకు జీవింపజేయడానికి ఆ యొక్క రాళ్ళు రొట్టెలుగా మార్చబడలేవా? మార్చలేడా ఆయన? కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, సాతాను ఎలా శోధిస్తున్నాడో ఆ శోధనను ఏ విధముగా జయిస్తున్నాడో మనకు నేర్పిస్తున్నాడండి. వాస్తవానికి సాతాను ఒక మాట మాట్లాడితే ప్రభు కన్నెర్ర చేస్తే చాలు, అక్కడ వాడు వెంటనే అక్కడి నుంచి వాడు పారిపోగలడు. ప్రభు ఒక్కసారి కన్నెర్ర చేస్తే అక్కడి నుంచి వాడు పారిపోగలడు. కానీ ప్రభు ఆ కార్యం చేయలే. సాతానుతో యుద్ధం చేయలేదు, సాతానుని గద్దించలేదు, సాతానుని కత్తిపట్టి యుద్ధం చేయలేదు, కర్రపట్టి యుద్ధం చేయలేదు. ఆయన ఎలా స్పందించాడంటే సింపుల్గా తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. ఎలా మనం సాతాను పెట్టే శోధన జయించవచ్చో నేర్పిస్తున్నాడు మనకి. ఏ విధంగా నేర్పిస్తున్నాడంటే, సాతానుతో చెప్పిన మాట, సాతాను, మానవుడు కేవలము రొట్టె వలన జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు మనిషిని బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చును. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడండి. మానవుడు కేవలం రొట్టె వలనే జీవించడు, నా తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు మనిషిని బ్రతికిస్తుంది అంటున్నాడు. వాక్యమే మనల్ని బ్రతికించేది. ఈలోక సంబంధమైనటువంటి రొట్టెలు, ఈలోక సంబంధమైనటువంటి భోజనము శరీరాన్ని బ్రతికిస్తాయేమో నీరసం పడకుండా, కానీ దేవుని వాక్కు ఆత్మను బ్రతికించింది. ఆత్మ నిత్యము కూడా, శాశ్వతంగా కూడా సావు లేనటువంటిది ఆత్మకే. శరీరానికి సావు ఉంది. నువ్వు ఎంత తిన్నా ఎంత తాగినా కొంతకాలానికి నీ దేహము, కొంత వయసు వచ్చిన తర్వాత నీ దేహము ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. అది శాశ్వతమైనది కాదు. కానీ ఆత్మ శాశ్వతమైనది. అది నిత్యము బ్రతకాలంటే, నరకమనే మరణానికి వెళ్లకుండా నిత్యము నీ ఆత్మ జీవించాలంటే నీవు దేవుని వాక్కుని భుజించాలి. ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. అందుకనే ప్రభు ఆ మాటని చక్కగా యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చదివినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువే చెప్తున్నాడండి. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారము ప్రభువే. ఆయన శరీర రక్తంలో ఎవరు భుజిస్తారో, ఎవరు పానీయము చేస్తారో వారు నిరంతరము జీవిస్తారు. ఆయన శరీరమే జీవాహారం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభు నా తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు మనిషిని బ్రతికిస్తుందని ఎందుకన్నాడంటే, అసలు వాక్యం అంటే ఎవరండి? వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. వాక్యం అంటే దేవుడే. అందుకనే ఒకసారి మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఆదిలో వాక్కు ఉన్నది, ఆ వాక్కు దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్కు దేవుడై ఉన్నది, ఆ వాక్యే కృపా సత్య సంపూర్ణుడిగా మనిషి కుమారుడిగా మన మధ్యకు దిగి వచ్చి మన మధ్యలో నివసించినది. అంటే వాక్యం అంటేనే ప్రభు, క్రీస్తు. క్రీస్తు అంటేనే వాక్యం. కనుక ఎవరైతే క్రీస్తుని స్వీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని భుజిస్తారో వారు వాక్యాన్ని భుజించినట్లే. అందుకనే ఈ రొట్టె వలన మాత్రమే మానవుడు జీవించడు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు మనిషిని బ్రతికిస్తుందంటే, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు ఎవరు స్వీకరిస్తున్నారో వారు దేవుని వాక్యాన్ని భుజిస్తున్నారు, వారు నిరంతరము జీవిస్తారు. వాక్యాన్నే పరిచయం చేశాడండి సాతాను గాడికి.
ప్రభు వాక్యాన్నే పరిచయం చేశాడు. ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, సాతాను వాడు చేసే ప్రతి శోధనను కూడా యేసు ప్రభు వారు ఏ విధమైనటువంటి ఖడ్గంతో ఎదిరిస్తున్నాడంటే, వాక్యాన్ని చేతపట్టి, వాక్యాన్ని ధరించి, వాక్యం అనే ఖడ్గంతోనే సాతాను వేసే చిక్కుముళ్లను, సాతాను వేసే శ్రమలను, సాతాను పెట్టే శోధనలను వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకుని జయిస్తున్నాడు. అది మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు. మనం పాపాన్ని జయించాలంటే, సాతానుని జయించాలంటే మొదట మన హృదయంలో నింపుకోవలసినటువంటిది ఏమిటి అనంటే, వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి, ప్రభువుని మన హృదయంలో నింపుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోవాలి. అందుకే పాపములో పడకుండా ఉండినట్లని కీర్తనాకారుడు, ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు 119వ కీర్తన 11వ చరణాన్ని మనం చదివినట్లయితే, నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయములో నిలుపుకుంటుని. భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా, నీకు వ్యతిరేకముగా ద్రోహము చేయకుండా ఉండునట్లు నీ వాక్కును నా హృదయములో నింపుకుంటుని. నీకు వ్యతిరేకముగా పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్కును నా హృదయంలో నింపుకుంటుని. ఎవరి హృదయంలో దేవుని వాక్యము నింపుదల ఉంటుందో, ఎవరు వాక్యాన్ని వింటారో, ఎవరు వాక్యాన్ని ఆచరిస్తారో, ఎవరు వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేస్తూ చదువుతారో, ఎవరి హృదయంలో దేవుని వాక్యము నింపుదలతో ఉంటుందో, వారు నిత్యము కూడా పాపములో పడకుండా ఆ పాపాన్ని జయించగలుగుతారంట. ఆ పాపాన్ని జయించగలుగుతారు. ఉదాహరణకి, దొంగతనం చేయటం పాపం, పదాజ్ఞలు మనకు బోధిస్తూ ఉన్నాయి, దేవుని వాక్యం చెబుతుంది. ఆ దొంగతనం చేసే సమయము నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు నిజంగా వాక్యాన్ని చదివినట్లయితే, వాక్యం నీ హృదయంలో దాచుకున్నట్లయితే, నీ హృదయంలో నింపుకున్నట్లయితే, ఆ దొంగతనం చేసే సమయంలో నీ హృదయంలో ఉన్న దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది. నా కుమారుడా, దొంగతనం చేయటం పాపం, దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టం అది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. అది దేవునికి విరుద్ధమైనటువంటి ఆ కార్యం అది. కాబట్టి దొంగతనం చేస్తే పాపంలో పడిపోతావు. దొంగతనం చేయొద్దని నీ హృదయంలో దేవుని వాక్కు నీతో బోధిస్తూ ఉంది. మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు నీ వెంటనే ఆ దొంగతనం చేయకుండా, ఇది దేవునికి విరుద్ధమైన కార్యము, నేను చేయనని చెప్పి ఆ పాపం నుంచి దూరంగా వస్తావు. ఆ పాపాన్ని, దొంగతనం అనే పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. ఎలా జయించావంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండి నీకు బోధన చేస్తుంది కాబట్టి. ఆ వాక్యం తెలియని వాడు ఎంత పాపమైనా చేస్తాడు. వ్యభిచారం చేయటం పాపం. ఆ వ్యభిచారం చేసే సమయంలో ఆ మోహపు తలంపులు వచ్చినప్పుడు, అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు, నీ కళ్ళ ముందు నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీవు ఏసేపు వలె వాక్యాన్ని ధరించిన వాడివైతే ఆ వ్యభిచార పాపం నుంచి పారిపోతావు. ఆ వ్యభిచార పాపాన్ని జయించిన వాడు అవుతావు. ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంది కాబట్టి. వ్యభిచరించడం పాపం అని వాక్యం చెప్పింది కాబట్టి, ఆ అవకాశం వచ్చినప్పుడు యేసేపు వలె ఆ పాపం నుంచి పారిపోగలుగుతావు. కారణం ఏంటంటే నీ హృదయంలో దేవుని వాక్కు ఉండి నిన్ను గద్దిస్తుంది కాబట్టి. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు, దేవా, నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్యమును నా హృదయంలో నింపుకుంటుని. అదే మాటని ప్రభు చెప్తున్నాడు. ఆయన హృదయంలో దేవుని వాక్యం ఉంది. అసలు ఆయనే వాక్యము కనుక సాతాను చేసే ప్రతి శోధనను, సాతాను పెట్టే ప్రతి చిక్కుముడిని వాక్యంతోనే జయిస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు సైతాను యేసుతో, లోకాసువార్త 4వ అధ్యాయము 5వ వచనం, అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవముల నెల్ల నీకు ఇచ్చదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇవ్వగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువుని నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నది కదా అని పలికెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, వాడు రెండవ ప్రయత్నం. మొట్టమొదటిగా శరీరం మీద ప్రయత్నం చేశాడు ప్రభు దగ్గర. నీ దగ్గరైనా నా దగ్గరైనా అంతే. ముందు మన శరీరానికి ఏది అవసరమో ఆ శరీరం మీద దాడి చేస్తాడు. శరీర ఆశలు కల్పిస్తాడు. శరీరానికి ఏది అవసరమో అది అవి సంపాదించుకోవడానికి పాపంలో పడేసేలా చేస్తాడు. ఆకలి విషయంలో కావచ్చు, అన్నం విషయంలో కావచ్చు, సమస్త విషయాల్లో కూడా శరీరం మీద దాడి చేస్తాడు.
ఎందుకంటే ప్రతి మానవుడు ఎక్కువగా ప్రేమించేది శరీరాన్ని. తన శరీరానికి మించి ఎక్కువగా దేన్ని ప్రేమించలేడు. శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి లోకములో శరీర పాపంలో ఎక్కువగా మానవుడు పడిపోతూ ఉంటాడు. కనుక మొదట ప్రభువుని శరీరం మీద దాడి చేశాడు. అంటే ఆయన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు దాడి చేశాడు, వాక్యంతో జయించాడు. రెండవది, ఇక లోకాశల్ని చూపిస్తున్నాడు, ధనాన్ని చూపిస్తున్నాడు, అధికారం చూపిస్తున్నాడు, పదవులు చూపిస్తున్నాడు. ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఈ రాజ్యాలన్నీ చూపించి, ఇవన్నీ నావే, నా పాదాలకు నువ్వు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే, ప్రతి మనిషి కూడా డబ్బు దగ్గర నీచమైన పాపం చేస్తాడండి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, నువ్వు ఏ విధంగా సంపాదించావనేది తప్పు కాదు, సంపాదించావా లేదా అనేదే ముఖ్యం అంటారు చాలా మంది. అది ఎన్ని పాపాలైనా చేయని, లంచాలైనా తీసుకొని, ఎన్ని నీచమైన కార్యాలైనా చేయని, డబ్బు సంపాదిస్తే చాలంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, పరుల సొమ్ము పాము వంటిది. నీతి నిమిత్తం నిలబడి ఆకలి బాధలనైనా అనుభవించు గాని నీ యథార్థతను కోల్పోయి నువ్వు ఆ యొక్క నీచమైనటువంటి ఆ పాపములో పడవద్దని వాక్యం చెప్తుంది. నీతి నిమిత్తము ఆకలి దప్పిక గలవారు ధన్యులు అనే వాక్యం చెప్తుంది. నీతి కోసం ఆకలి బాధలైనా అనుభవించు కానీ ఆ నీతిని పోగొట్టుకుని నీచమైనటువంటి ధనాశ మీద నీ మనస్సును ఇప్పుడు కూడా లగ్నం చేయకూడదు. ప్రభు దగ్గరికి ఈ లోకాశల్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు సైతాన్ గాడు. నా పాదాలకు మొక్కి ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాడు ఆధీనంలో ఉన్నాయి అంటున్నాడు. ఈ లోక సంపదలంతా కూడా వాడు ఆధీనంలో ఉన్నాయంట. చాలా మందిని మనం చూస్తే ఎందుకో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కొంచెం పేదరికంలో ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, దేవాలయానికి వచ్చే వాళ్ళే కొన్ని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. విచిత్రంగా దేవుడు అంటే తెలియని వాళ్ళు, యేసు ప్రభు అంటే ఎవరు ఎరగని వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తూ ఉంటారు, జలసాలు చేస్తూ ఉంటారు, షికారులు చేస్తూ ఉంటారు, ఈలోక ఆ వైభోగం అంతా అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే అది సాతాను రాజ్యం. అది చూసి మన వాళ్ళు కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు ఈర్షపడతా ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదండి, వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారు, మనం ఎప్పుడు ఆయన్నే ఆరాధిస్తా ఉన్నాం, మనం ఏంటి ఎట్లా ఉన్నాం అంటాడు అని అంటూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే, నీకు ఏది అవసరమో అది తప్పక దేవుడు ఇస్తాడండి. నీ బిడ్డలకు మంచి చదువు, మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు. నీకు ఉండడానికి మంచి ఇల్లు దేవుడు ఇస్తాడు. ఏదైనా వ్యాధి వస్తే చూపించుకోవడానికి మంచి హాస్పిటల్, అది కావాల్సిన డబ్బు దేవుడు ఇస్తాడు, సమకూరుస్తాడు. మంచి వస్త్రాలు దేవుడు ఇస్తాడు. నీకు ఏది అవసరమో అది తప్పక దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రయాణించడానికి మంచి వాహనం దేవుడు ఇస్తాడు. అంతే తప్ప నేను అడ్డగోలుగా సంపాదించాలి, అందరి వల్లే అన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, నాకు, నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి తరతరాలు తరగని ఆస్తి నాకు ఉండాలి అని అనుకుంటే నువ్వు సాతాను సంబంధివే. అట్లా అనుకోవాలనుకుంటే నువ్వు వెళ్ళి వాడి పాదాలు మొక్కాలి, అడ్డదారులన్నీ తొక్కాలి. సాతాను గడి పాదాలు మొక్కి అడ్డదారులు తొక్కితే అవన్నీ వస్తాయి. కానీ ప్రభు మార్గం అది కాదుగా. ఆయన మార్గం ఇరుకైనటువంటి మార్గం. నువ్వు మొదట ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తే నీకు ఆశీర్వాదాన్ని, విశ్రాంతిని, విశాలతను ప్రభు అనుగ్రహిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జిల్లేడు చెట్టు ఉంది నీ ఇంటి ముందు, పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది, లేదా ఒక పళ్ళనిచ్చే మంచి కాయల చెట్లు ఉన్నాయి నీ ఇంటి ముందు. పళ్ళనిచ్చే కాయల చెట్లు ఆ కాలం వచ్చినప్పుడే, ఇప్పుడు ఉదాహరణకి మామిడి చెట్టు ఉంటే వేసవి కాలంలో మామిడికాయలు కాస్తుంది, ఇంకా వేరే చెట్టు ఉంటే దాని కాలంలో కాస్తుంది, మిగిలిన కాలంలో ఆకులు వాడిపోతాయి, రాలుతూ ఉంటాయి, చిగురిస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు వేసవికాలం వచ్చేసరికి ఆకులు వాడిపోతాయి, వసంతకాలం వచ్చేసరికి చిగురిస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే, జిల్లేడు చెట్టు వర్షాకాలమైన, వసంతకాలమైన, శీతాకాలమైన, వేసవి కాలమైన ఆ జిల్లేడు చెట్టు మాత్రం పచ్చగా నిగనిగలాడుతూనే ఉంటుంది. ఏం లాభం? దాని ఆకులు ఎవరైనా తింటారా? దాని కాయలు ఎవరైనా తింటారా? దాని పువ్వులు ఎవరైనా తల్లో పెట్టుకుంటారా? ఎందుకైనా ఉపయోగపడద్దా? దాని ఆకులు తీసుకుని పిల్లలు ఆడుకుంటూ ఒకవేళ పొరపాటున కంట్లో పడితే కళ్ళు పోతాయి. అందుకనే ఏ ఒక్క ఇంటి ముందు కూడా జిల్లేడు చెట్టు మొలిస్తే దాన్ని నరికి పారవేయడం కాదు, కాల్చివేస్తారు. కిరసనాలు పోసి కాల్చేస్తారు ఆ చెట్టుని. నీతి లేనటువంటి సంపద, యథార్థత లేనటువంటి సంపద, ఈలోక సంపద, ఈలోక సంబంధమైన మనుషులు, తోటి వారికి సహాయం చేయలేనటువంటి మనసు ఉన్నటువంటి మనుషులు
ఎంత ధనవంతులైనా ఈ జిల్లేడు మొక్క లాంటి వాళ్ళే. ఏం ఉపయోగం? ఎంత సంపాదిస్తే, నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తే, ఎన్ని కోట్లు సంపాదిస్తే, నీ పొరుగు వాడికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేనప్పుడు, నీ కుటుంబీకులను నువ్వు పరామర్శించినప్పుడు, తల్లిదండ్రులు చూడనప్పుడు, అన్నదమ్ముల్ని పట్టించుకోనప్పుడు, నీ అక్కాచెల్లెళ్ళు యొక్క అవసరాలు తీర్చలేనప్పుడు, నీ స్నేహితులు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ అవసరం తీర్చలేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏమిటబ్బా? ఎవరికి ఉపయోగం? ఆ జిల్లేడు చెట్టు లాంటి వాడివే కదా, ఆ జిల్లేడు చెట్టు లాంటి వాడివే కదా. అదే దేవుడు చెప్తున్నాడు. ఆయన రాజ్యం వేరు. ఈ లోక రాజ్యాల కోసం కాదు ఆయన ఇక్కడికి వచ్చింది. ఆయన రాజ్యము ప్రేమ రాజ్యం, ఆయన రాజ్యము నీతి రాజ్యం, ఆయన రాజ్యము పరలోక రాజ్యం. సాతాను గాడు ఈ లోక సంబంధమైన రాజ్యాలు చూపించి నాకు మొక్కు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఇవన్నీ చెప్పకుండా ఒకే ఒక మాట మరలా వాక్యాన్ని పరిచయం చేశాడు. పిచ్చోడా, నీ తండ్రి అయిన దేవుని తప్ప ఎవరిని ఆరాధించరాదు, మొక్కవద్దు అని వాక్యం చెప్పట్లేదా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అర్థం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అడ్డగోలు సంపాదన కోసం అడ్డగోలు దారులు తొక్కి నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ఆరాధనని నువ్వు కోల్పోవద్దు. చివరిగా ఇంకోటి, ఆయన ఆ సైతాను గారు చేసినటువంటి పని ఏమిటంటే, ఇక చివరి ప్రయత్నంగా వాక్యంతోనే ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు. వాక్యంతోనే ప్రశ్నిస్తున్నాడు. అంటే విశ్వాసం మీద దెబ్బ కొడుతున్నాడు అండి వాడు, విశ్వాసం మీద. చూడండి 10వ వచనం చూస్తే, లోక సువార్త 4:10, ఎలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదని నీకు తెలియదా? ఏం చేశాడంటే, 3వసారి యెరూషలేముకు తీసుకెళ్లి ప్రభువుని యెరూషలేము దేవాలయం మందిరం పైన నిలబెట్టి అక్కడి నుంచి కిందకు దూకమంటున్నాడు. నువ్వు దూకు, దేవుడు చెప్పాడుగా, నువ్వు కిందకు దూకితే దేవుడు దేవదూతలను పంపించి నీ పాదాలకు రాయి తగలకుండా, బాధ కలగకుండా, గాయపడకుండా ఉండినట్లు నీ పాదాలను వాళ్ళు ఎత్తిపెట్టుకుంటారు, నువ్వు దూకు అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించరాదని రాయబడి ఉన్నది అన్నాడు. వాక్యమేనండి. వాక్యంతోనే వాడి ప్రతి శోధనను తిప్పికొట్టాడు. ఏమండి, ఆయన ప్రభు అక్కడి నుంచి దూకాల్సిన అవసరం ఏముంది? ఏముంది ఆయనకు అవసరం? దూకం ఏముంది? మరి నేను ఎక్కడి నుంచి దూకటం ఏందిరా సైతాను? ఒకవేళ నేను దూకితే అది ఒకవేళ పొరపాటున నా కాలు జారి కింద పడితే నా దేవుడు తప్పక నన్ను కాపాడతాడు. అంతేగాని నేను దూకుతున్నాను నువ్వు కాపాడు అని అన్నాను అనుకో, అది నా దేవుణ్ణి నేను శోధించినట్రా మూర్ఖుడా అన్నాడు. శోధించినట్టండి. నువ్వు బండి మీద వెళ్తున్నావు, బైక్ మీద వెళ్తున్నావు, దారిలో వెళ్ళేటప్పుడు నువ్వు ఎడం పక్కన నీ విధానంలో లెఫ్ట్ సైడ్లో చక్కగా ఒక నార్మల్ స్పీడ్లో వెళ్తా ఉంటే, వెనక నుంచో ఎదరి నుంచో ఏదైనా పొరపాటున ఒక లారీయో బస్సో నిన్ను క్రాస్ చేయాలనుకుని ప్రమాదం కబుక్కుని జరుగుతూ ఉంటే, అప్పుడు దేవుడు నీకు కాపలాగా ఉంచినటువంటి కావలి సన్మనుషుకుని అంటే దేవదూతని పంపించి నిన్ను ఆ ప్రమాదం నుంచి ఖచ్చితంగా తప్పిస్తాడు. నా జీవితంలో నేను చూసే అది ఖచ్చితంగా తప్పిస్తాడు. అంతేగాని దేవుడు కాపాడతాడన్నాడుగా, నా ప్రయాణంలో తోడుగా ఉంటారన్నాడుగా, నా రాకపోకల్లో తోడుగా ఉంటారన్నాడుగా, ఆయన దేవదూతను నా పక్కనే కావలాగా ఉంచాడుగా, నేను అటు వెళ్తాను అని చెప్పేసి బైక్ వేసుకుని స్పీడ్గా 100 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా వెళ్తా అటు ఇటు రింగులు తిప్పుకుంటూ తోలేవనుకో, దేవుడు కాపాడతాడా? నువ్వు దేవుణ్ణి శోధించినట్టు. అది పొరపాటున ఏమైనా ప్రమాదం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడు, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సహాయం కోరుకుంటే. అంతేగాని దేవుణ్ణే పరీక్షించడానికి నేను ఇటే వెళ్తానని నువ్వు అడ్డగోలుగా ప్రయాణాలు చేస్తే అది దేవుణ్ణి శోధించినట్లండి, దేవుణ్ణి శోధించినట్లు. చివరిగా చిన్న సాక్ష్యం, నా జీవితంలో నాకు వివాహం కాకముందు నేను అలాగే ప్రయాణమయ్యి బైక్ మీద వెళ్తూ ఉంటే నా ముందు ఒక 10 అడుగుల దూరంలో లారీ ఉంది. ఆ పక్కనే వర్షాకాలము ఆ దారి వేస్తూ ఉన్నారు, ఇసుక గుట్టలు వేశారు, ఇసుక గుట్టలు ఆ పక్క ఈ పక్క వేశారు. ఆ లారీ వెళ్తూ ఉండగా ఆ ఇసుక గుట్ట ఎదరుందనుకుంటా, అది ఎక్కలేక వెనక్కి వచ్చేస్తుంది. తౌడు బండి లారీ, అది తౌడు లారీ, తౌడు కట్టలు ఉన్నాయి పైన, లోడ్ లారీ వెనక్కి వచ్చేస్తుంది. నేను వెంటనే బండి దిగి పక్కకు తీసుకెళ్లే సమయం కూడా లేదు. ఇక నేను ఏం చేశానంటే, ఈ పక్కనే చిన్న వర్షం వచ్చి ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యి పక్కనే ఇసుక గుట్ట వేశారు దారి వేయడానికి, ఈ పక్కనే గొయ్యి ఉంది, నీళ్లు అవన్నీ ఉన్నాయి. ఇక నేను బండిని ఇలా వాల్చినప్పుడు
అయితే నేను బండి కింద ఉండాలి, నా లెఫ్ట్ లెగ్ బండి కింద ఉండాలి, నేను ఆ నీటి గుంటలో పడాలి వాస్తవానికి. కానీ విచిత్రం ఏంటంటే బండి వాల్చేసి కింద పడేశాను, నేను ఆ నీటి గుంటలో పడలేదు, నీటి గుంట పక్కన ఉన్నటువంటి ఇసుక గుట్ట మీద నేను వెళ్ళి నుంచుని ఉన్నా. ఆ పక్కనే రోడ్డు పక్కన బోలని షాపులు ఉంటాయి, బడ్డీ కొట్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు వేశారు, ఈ బండి లారీ ఎక్కేసిందేమోనని. విచిత్రం ఏంటంటే ఆ లారీ వచ్చేసి నా బండి మొత్తం ఎక్కేసింది, బైక్ మొత్తం ఎక్కేసింది, నుజ్జు అయిపోయింది బండి. కానీ నాకు ఇంత గాయం కాలేదు, ఇంత బాడీ మట్టి కూడా అవ్వలేదు. నేను క్షేమంగా ఆ ఇసుక గుట్ట మీద నిలబడ్డా. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అది, ఎలా ఎగిరే నేను అక్కడికి అని. ఈ దేవుని కార్యాలంటే నీ ప్రమేయం లేకుండా నువ్వు యథావిధిగా ప్రయాణం చేస్తూ ఉంటే ఏదైనా ప్రమాదం వస్తే అప్పుడు దేవుడు వచ్చి కాపాడతాడే తప్ప, నేను వెళ్తున్నాను నువ్వు ఎందుకు కాపాడవని దూకేవనుకో, అది దేవుణ్ణి శోధించినట్టు. అదే మాట ప్రభువు చెప్పాడు, అదే మాట ప్రభుతో చెప్పాడు, ఓ సాతాను, నీవు దేవుణ్ణి శోధించరాదని నీకు తెలియదా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమంతా కూడా సాతాను శోధనను దేవుడు ఎలా జయించాడంటే వాక్యంతోనే జయించాడు. కాబట్టి ఈ ఆదివారపు సందేశంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి, వాక్యానుసారంగా జీవించండి.